హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి అసలైన యువరాణి ఎవరో తెలుసుకోవాలని గుడికి వెళ్ళి శివుని ముందు చాలా బాధపడుతుంది. కాబట్టి సాక్షాత్తు శివుడే అఘోర రూపంలో చామంతి దగ్గరికి వచ్చి, చూడు చామంతి, ఈశాన్యం వైపున 7 చక్రాల దూరంలో నీకు అసలైన యువరాణి ఎవరో తెలుస్తుంది. కానీ నువ్వు కొన్ని కర్మ ఫలితాలని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక క్లూనిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదే విషయం చామంతి ప్రేమతో కూడా చెప్తుంది. ఇదంతా దొంగచాటుగా వినేస్తుంది రోజా. విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నేను విజయదశమి రోజు యువరాజుని అయిపోదాం అనుకుంటుంటే ఇది అసలైన యువరాన్ని తీసుకురావాలనుకుంటుందా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. చామంతి, నిన్ను మాత్రం వెళ్ళనివ్వనే అని మనసులో అనుకుంటూ ఇంకా రమాదేవి దగ్గరికి వెళ్తుంది రోజా. రమాదేవి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, అవును, మనం రేపు గుడికి వెళ్ళాలి కదా అని అంటుంది. గుడికా? ఎందుకు రోజా అని అంటుంది. అదేంటి అత్తయ్య, ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కదా, మన ఆచారం ప్రకారం బోనాలు సమర్పించాలి కదా అత్తయ్య అని అంటుంది రోజా. అయ్యో నిజమే రోజా, వర్క్ టెన్షన్లో ఇదిగో ఈ యువరాణి పరీక్షల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. నాకు కూడా ఒక మొక్కు ఉంది. నువ్వు యువరాణి అయితే బోనం మోస్తానని మొక్కుకున్నాను, కాబట్టి నేను కూడా వస్తాను. చామంతి అని పిలుస్తుంది. చామంతి వస్తుంది. ఏంటమ్మగారు అని అంటారు. రేపు అందరం కలిసి గుడికి వెళ్తున్నాము, అన్ని ఏర్పాట్లు చేయి, బోనం కుండలు అన్నీ తీసుకురాం అని అంటారు. రేపా అమ్మగారు అని అంటుంది. నీకు మోడీ గారు పిఎంతో కానీ సీఎంతో కానీ అపాయింట్మెంట్ ఉందా అని అంటుంది. అలాంటిది ఏం లేదమ్మగారు. అలాంటప్పుడు ఏంటి ఆలోచిస్తున్నావు, వెళ్ళే అని అంటుంది రమాదేవి. ఇంకా వెంటనే చామంతి చూస్తుంటే రోజా చామంతి వైపు చాలా కోపంగా, ప్రౌడీగా చూస్తూ ఉంటుంది. చామంతికి అర్థమవుతుంది, నువ్వే కావాలని చేసావు కదా ఇదంతా అని అనుకుంటూనే పాపం వెళ్ళిపోతుందనమాట చామంతి. ఇంకా అలా ప్రేమ్, అయితే బయటికి వెళ్ళి అన్ని బోనానికి సంబంధించిన కుండలని కొనుక్కొని వద్దామా? అది కాదు బాబు, రేపు మనం అక్కడికి వెళ్ళాలనుకున్నాం కదా, ఈలోపు ఇలా అని అంటారు. ఏదైనా దైవ నిర్ణయం వల్లే అవుతుంది ఈరోజు కాకపోతే రేపు, కాకపోతే ఎల్లుండైనా వెళ్దాం, ఏముంది, బోనం సమర్పించాలి కదా అని అంటారు. అవును బాబు, నేను కూడా బోనాన్ని సమర్పించాలి. ఎందుకంటే మీకు ఆ రోజు పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అమ్మవారికి బోనం సమర్పిస్తానని మొక్కుకున్నాను. కాబట్టి వెళ్దాం బాబు అని చామంతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రమాదేవి, రోజా, చామంతి ముగ్గురు బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి, ఊరిలో ఉన్న గ్రామ దేవత అమ్మవారి దగ్గరికి అయితే బోనాన్ని సమర్పిస్తారు. చామంతి మాత్రం బోనం మోస్తున్నంతసేపు, అమ్మ, అసలైన యువరాణి ఎవరో తెలుసుకోవాలనే నిరీక్షణలోనే నేను ఉన్నాను. నువ్వు నాకు దారి చూపిస్తావని బలంగా నమ్ముతున్నాను. నాకు ఆ శివయ్య దారి చూపించాడు, కానీ దానికి వెళ్ళే మార్గాన్ని నువ్వే చూపించాలి తల్లి, నువ్వే చూపించాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చామంతి. అలా చామంతి కోరుకోగానే చామంతిలోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. చామంతికి పూనకాలు వస్తాయి. సో వెంటనే చామంతి చేతిలో వేపాకులు పెడతారు చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇంక వెంటనే, రమాదేవి, ఏంటి రవాణా రంగుని కోరుకున్నావు, నాకు బోనం సమర్పిస్తాను అన్నావు, కానీ నీ మొక్కొకటి మిగిలిపోయింది, మర్చిపోయావా అని అంటుంది చామంతిలో ఉన్న అమ్మవారు. అమ్మ, నువ్వే ముక్కు మొక్కుకున్నావో చెప్పమ్మా, తీర్చేస్తాను అని అంటుంది. చూడు, నాకు నా ముక్కు పుడకంటే ఎంతో ఇష్టం, కానీ నా అక్క అంకమ్మ ఆ ముక్కు పుడకని కోరుకుంది. కాబట్టి భరణి నక్షత్రంలో పుట్టిన నీ చిన్నబ్బాయి ప్రేమ్, కృతికా నక్షత్రంలో పుట్టిన చామంతి ఇద్దరు కలిసి నాకు ఆ ముక్కు పుడకని నా దగ్గర నుండి తీసుకువెళ్ళి నా అక్క అంకమ్మకి సమర్పించి రావాలి అని అంటుంది. ఇంకా ఒక్కసారిగా రమాదేవి, రోజా వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. అలా చెప్పేసి పడిపోతుంది చామంతి. ఇంక వెంటనే రమాదేవి ఆలోచనలో పడుతుంది. అప్పుడే రోజా, అత్తయ్య, ఇదంతా ఎందుకో ఆ చామంతి కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళాల్సినంత అవసరం ఏముంది అత్తయ్య అని అనేసరికి ఆ బోనం పైనున్న ఆ దీపం అనేది రోజా చీరపై పడిపోతుంది. ఒక్కసారిగా ఇంకా రోజా చీరకి నిప్పంటుకునేసరికి ఇంకా మొత్తం వచ్చి ఆపుతూ ఉంటారు. ఏంటమ్మా,
చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా కొంచెం తెలివున్న అమ్మాయిలా ఉన్నావు. అలాంటిది అమ్మవారిని ఎగతాళి చేసి మాట్లాడతావా? ఇంక నయం, అమ్మవారిని నిన్ను దహించలేదు. నువ్వు కొంచెమైనా ఆలోచించి మాట్లాడమ్మా. అమ్మవారు ప్రవేశించినట్టు ఎవరు నటించరు. నటిస్తే వాళ్ళకి పుట్టగతులుండవు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ అమ్మాయిలోకి నిజంగా అమ్మవారు వచ్చింది. ముక్కు పుడక మొక్కుని తీర్చుకోమని అడుగుతుంది. కాబట్టి అమ్మవారు చెప్పినట్టుగా ఈ అబ్బాయి ఈ అమ్మాయి మాత్రమే వెళ్ళి ముక్కు పుడకని సమర్పించాలి అని చెప్పి పంతులు గారు ఇంకా అందరూ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్తారు. రమాదేవి కూడా అవును రోజా, తనేం నాటకం ఆడలేదు. ఎందుకంటే ముక్కు పుడక ఇస్తానని మొక్కుకున్న మొక్కు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు చామంతికి ఎలా తెలుస్తుంది? నిజంగా అమ్మవారే వచ్చి చామంతిలో ప్రవేశించి నాకు చెప్పింది. కాబట్టి రే ప్రేమ్, చామంతి, ఇద్దరు వెళ్ళి ముక్కు పుడకని కొని అంకాలమ్మకి సమర్పించిరండి అని అంటారు. అలాగే అమ్మ అని చెప్పి ప్రేమ్ చెప్తాడు. సో ఇంక వెంటనే చామంతికి స్పృహ వస్తుంది. బాబు నాకేమైంది అని అడుగుతుంది చామంతి. చామ్, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. నీలోకి అమ్మవారు ప్రవేశించింది చామ్ అని జరిగిందంతా చెప్తారు. అవునా బాబు, అయితే వెంటనే మనం వెళ్ళి అంకాలమ్మకి సమర్పించి వద్దాం బాబు. ఒకసారి గూగుల్ మ్యాప్స్లో అడ్రస్ చూడండి అని అంటుంది చామంతి. ఇంకా వెంటనే అడ్రస్ అయితే చూస్తాడు. చామ్, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను చామ్ అని అంటారు. ఏ బాబు అని అంటారు. చామ్, నువ్వు నిన్న నాతో ఏం చెప్పావు? ఈశాన్యం నుండి 7 చక్రాల వరకు 7 చక్రాలు దాటి వెళ్తే అక్కడ అసలైన యువరాణి ఎవరుంటారో తెలుస్తుంది అన్నావు కదా చామ్. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ చామ్. అంకాలమ్మ గుడి కూడా ఈ ఊరికి ఈశాన్యంలోనే ఉంది. అది కూడా 7 చక్రాల అవతలే ఉంది చామ్ అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. బాబు, ఇదంతా విధి రాస్తున్న నాటకం అనిపిస్తుంది. ఖచ్చితంగా మనం వెళ్ళాలి బాబు, వెళ్దాం వెళ్దాం బాబు అని చెప్పి ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరూ అమ్మవారికి ముక్కు పుడకని కొని ఇంకా వాళ్ళ చేత్తో అయితే వీళ్ళ ఇంట్లో పూజ చేసి వాయుపుత్రుడి దగ్గర పెట్టి వాయుపుత్రుడి పూజ చేసి మొత్తం బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరుతారు. రోజా, వీళ్ళు వెళ్ళేది ముక్కు పుడక గురించేగా, నాకేం ప్రాబ్లం లేదులే అని లైట్ తీసుకుంటుంది. ఇంకా అలా చామంతి ప్రేమ్ అయితే ఫస్ట్ స్టెప్ దగ్గరికి రీచ్ అవుతారు. రీచ్ అవ్వగానే అక్కడ ఒక పెద్ద ఆర్చ్ అనేది ఉంటుంది. మాయావనానికి స్వాగతం అని పక్కనే ఒక పెద్ద శిలాపథకం అనేది కనబడుతుంది. ఆ శిలాపథకం దుమ్ము దులుపుతుంది చామంతి. దులిపి చదవడం మొదలు పెడుతుంది. మాయావనానికి స్వాగతం. పూర్వంలో ఈ ఊర్లో చాలా వరకు అమ్మవార్లు సోకేవి. అమ్మవార్లు సోకుతున్నాయని రాజావారు ఎంతో బాధపడి ఎన్నో గుడులకు వెళ్ళాడు. కానీ ఎక్కడ సమస్యకి పరిష్కారం దొరకలేదు. కాబట్టి ఈ అడవిలో మాయావనంలో ఉన్న అంకాలమ్మ తల్లి అమ్మవారికి ముక్కు పుడక సమర్పిస్తాను అని మొక్కుకోగానే వాళ్ళ ఊర్లో ప్రజలందరికీ అమ్మవారు పూయడం తగ్గిపోయింది. అందుకే ప్రతి ఏటా రాజావారు ఈ సంస్కృతిని ఆచరించి సరికొత్త ముక్కు పుడకని తీసుకువెళ్ళి అంకాలమ్మ తల్లికి ఇస్తున్నారు, అంకాలమ్మ తల్లికి సమర్పిస్తున్నారు. కాకపోతే ఇది రాజవంశీయులు మాత్రమే చెయ్యదగిన పని. ఇందులో మొత్తం 7 ఘట్టాలు ఉంటాయి. ఈ 7 ఘట్టాలని దాటుకొని ఎవరైతే అమ్మవారికి అంకాలమ్మ తల్లికి ముక్కు పుడకని ఇస్తారో వాళ్ళే అసలైన సమర్థవంతులు అని ఆ శిలాపథకంపై రాసుంటుంది. ఇంకా చామంతి అదంతా చదివి, బాబు నాకు ఒకటి అర్థం కావట్లేదు. అంకాలమ్మ తల్లికి, రాజ సంస్థానానికి, యువరానికి, ఈ మొక్కుకి ఏదో సంబంధం ఉంది బాబు అని అంటుంది. అవును చామ్, నీలోకి అమ్మవారు ప్రవేశించడం ఏంటి, మనిద్దరినీ మొక్కు చెల్లించుకోమండం ఏంటి, ఇక్కడేమో రాజావారు ఈ గుడిని ప్రతిష్ఠించారని రాయడం ఏంటి? ఖచ్చితంగా ఏదో ఉంది చామ్. అయితే అడుగడుగునా అడ్డంకులు ఉంటాయని కూడా రాసింది కదా. కాబట్టి వీటిని కలిసి 7 అడుగులుగా వేద్దాం చామ్ అని అంటాడు ప్రేమ్. బాబు అని అంటుంది. అదే చామ్, 7 చక్రాలుగా దాటుదాం అని ఇంకా మాయావనంలోకి ఎంటర్ అవుతారు చామంతి అండ్ ప్రేమ్. మొదటి చక్రంలోకి, మొదటి ఘట్టంలోకి వస్తారు చామంతి ప్రేమ్. అక్కడ ఒక సన్నని తాడు ఉంటుంది, ఒక పెద్ద ఏరు ఉంటుంది. ఎవరైతే ఈ ఏరుని దాటి అవతలికి వెళ్ళగలరో 2వ చక్రానికి ప్రవేశిస్తారు అని ఉంటుంది. సో చామంతి ప్రేమ్ ఇద్దరు చూస్తూ ఉంటారు. బాబు, ఈ తాడుని మనం పట్టుకొని వెళ్తే ఏ క్షణమైనా ఈ తాడు తెగిపోవచ్చు.
కానీ ఇక్కడ చూసారా, ఈ ఏరు ఎంత గట్టిగా పారుతుందో. ఒక్కసారి కొట్టుకుపోయామంటే ఎక్కడి వరకు వెళ్తామో కూడా మనకే తెలియదు బాబు అని అంటుంది చామంతి. శ్యామ్, నువ్వేం కంగారు పడద్దు. మన ఇద్దరికి ఒకరి మధ్యలో ఒకరికి కోఆర్డినేషన్ ఉంటే అదే చాలు చామ్ అని చెప్పి చామంతి ఇంక చెప్తూ పాపం భయపడుతూ ఉంటే ప్రేమ్ చామంతి చేయి పట్టుకొని, చామ్ ఒకసారి నా కళ్ళల్లోకి చూడు అని అంటాడు. ఇంక వెంటనే చామంతి ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తుంది. అలా ఇద్దరు కలిసి ఆ తాడుని ప్రేమ్ పట్టుకుంటాడు. చామంతి ఏమో ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి దాటుతారనమాట ఒకేసారి ఆ ఏరుని. సో దాటేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా ఫస్ట్ చక్రాన్ని దాటి ముందుకు వెళ్తారు. ఇప్పుడు రెండవ చక్రంలో మీరు చేయాల్సిన పనులు అని చెప్పి అక్కడే ఉన్న ఒక శిలాపథకంలో రాసుంటుంది. సో అలా నెక్స్ట్ వాటికి సంబంధించిన క్లూస్ అన్నీ కూడా ఆ శిలాపథకంలో అయితే రాసి ఉంటాయి. అలా ఇంకా ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తూ ఉంటారు. మధ్యలో నిప్పుల గుండం వస్తుంది. చామంతి ప్రేమ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కళ్ళల్లోకి చూసుకుంటూ ఆ నిప్పుల గుండాన్ని కూడా పాపం ప్రేమ్ నడుస్తూ ఉంటే చామంతి కాళ్ళు ప్రేమ్ కాళ్ళపై పెట్టమంటాడు. ఎందుకంటే చామంతికి కాళ్ళు కాలకుండా ఉండాలి అని. సో అంత ప్రేమగా ప్రేమ్ అయితే చామంతిని తీసుకువెళ్తాడు. ఇంకా నైట్ అయిపోతుంది. అలా ఇంకా చామంతి చూస్తూ ఉంటే ప్రేమ్ కాలు బాగా కాలిపోయేసరికి, బాబు ఒక్క నిమిషం బాబు అని అడవిలోకి వెళ్ళి ఆ ఆకులు కొన్ని తీసుకొచ్చి ప్రేమ్ కాళ్ళకి పెట్టి ఏడుస్తుంది చామంతి. ఏడుస్తున్న చామంతి కన్నీళ్ళని తుడుస్తాడు ప్రేమ్. చామ్, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడకూడదు చామ్. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, సరేనా అని అంటాడు ప్రేమ్. బాబు నా కోసం అని అనేసరికి, ఎంతైనా నువ్వు నా భార్యవి కదా చామ్ అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి ప్రేమ్ వైపు చూస్తూ షాక్లో ఉండిపోతుంది. బాబు అని అంటుంది. చెప్పొద్దు చామ్, ఇంకా నాకు సంజాయిషి ఏమీ చెప్పొద్దు. నాకు తెలుసు నువ్వు నేను కట్టిన తాళిని గౌరవించావని, కానీ నువ్వు బయట పడటం లేదంతే కదా అని అనేసరికి పాపం చామంతి వెంటనే ప్రేమ్నైతే హక్ చేసుకుంటుంది. ఇంకా అలా చామంతి ప్రేమ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది తేలిపోతుంది. అలా చామంతి ప్రేమ్ ఇద్దరు ఇంకా డీప్ ద ఫారెస్ట్ అయితే బయలుదేరుతారు. 3వ చక్రం, 4వ చక్రం, 5, 6, 7వ చక్రం వస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చక్రం. ఆ చక్రంలో ఏం రాసి ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఒక బ్రహ్మ రాక్షసుడు కనపడతాడు. ఆ గుహలోకి మీరు వెళ్ళాలి. గుహలోకి వెళ్ళి అమ్మవారికి టెంపుల్కి సంబంధించిన తాళం ఆ బ్రహ్మ రాక్షసుడి దగ్గర మాత్రమే ఉంటుంది. మీరు వెళ్ళి పోరాడి ఆ బ్రహ్మ రాక్షసుడిని దగ్గర నుండి తీసుకురావాలి. కానీ ఇక్కడ ఉన్న ఒక చిక్కు ఏంటి అంటే, అసలైన యువరాణి ఎవరైతే రాజవంశీయులు ఉంటారో వాళ్ళని మాత్రమే ఆ బ్రహ్మ రాక్షసుడు గుర్తుపడతాడు అని చెప్పేసరికి ఇంకా పాపం ప్రేమ్, చామ్ నేనేమైనా పర్లేదు, నేను వెళ్తాను చామ్ అని అంటాడు. బాబు వద్దు బాబు, ఇప్పటి వరకు మీరే చాలా కష్టపడ్డారు. మీరు చాలా బాధపడ్డారు. మీరు బాధపడ్డం నాకు ఇష్టం లేదు బాబు. ఏదేమైనా నేనే వెళ్తాను బాబు అని అంటుంది. చామ్ అది కాచ బాబు, మీరు ఇంకేం మాట్లాడినా నా మీద ఒట్టే, నేనే వెళ్తాను బాబు అని చామంతి ఒంటరిగా ఆ బ్రహ్మరాక్షసుడు ఉన్న గుహలోకైతే వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి వాడు పెద్దగా చూస్తూ ఉంటాడు చామ్ వైపు. ఇంకా చామంతి ఓం నమ శివాయ అని అనుకుంటూ చేతులు జోడించి నమస్కారం పెట్టగానే వాడు బానిసలా అయిపోతాడు ఆ బ్రహ్మరాక్షసుడు చామంతికి. వెంటనే మోకాలపై కూర్చొని వంగి లైక్ రాజమాతకి చేసే సెల్యూట్ చేసి ఇంక వెంటనే ఆ తాళాన్ని, ఆ కీని చామంతికి సమర్పిస్తాడు. ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే అలా చామంతి ఆ కీని తీసుకొని బయటకు వస్తుంది. ప్రేమ్ ఒక్కసారిగా యాస్టోనిష్డ్గా ఫీల్ అవుతాడు. సో అలా చామంతి ప్రేమ్ ఇద్దరు 7 చక్రాలను దాటుకొని ఆంకాలమ్మ గుడికి రీచ్ అవుతారు. ఆంకాలమ్మ గుడికి వెళ్ళి తలుపులు తీయగానే ఆంకాలమ్మకి పట్టిన బూజు, అంటే ఆ గుడికి పట్టిన ఎన్నో ఏళ్ళ నుండి అలా క్లోజ్ అయిపోయి ఉంది కాబట్టి మొత్తం క్లీన్ చేస్తారు ప్రేమ్ అండ్ చామంతి. క్లీన్ చేసి ఇంకా అలా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి అమ్మవారికి కొత్త చీరని కట్టి కొత్తగా అగరబత్తి అన్ని పూజా సామాన్లు అన్నీ పెట్టి అమ్మవారికి ఫస్ట్ పూజ చేసి హారతి ఇచ్చి చామంతి కైంకర్యాలన్నీ పూర్తి చేస్తుంది.
పూర్తి చేసి ఇంకా అలా చామంతి ఎంతో హ్యాపీగా అమ్మ అంకాలమ్మ నీకు ఈ ముక్కు పుడకని సమర్పించమని మీ చెల్లెమ్మ పోచమ్మ చెప్పింది. ఇదిగో అమ్మ మా చేతుల మీదుగా ఈ ముక్కు పుడకని నువ్వు సమర్పించుకునేలా చేశావంటే అది మా ఎన్నో జన్మల అదృష్టం అని చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఆ ముక్కు పుడకని హ్యాపీగా సమర్పిస్తారు అంకాలమ్మకి. అంకాలమ్మకి అలా సమర్పించగానే ఒక్కసారిగా అటకపై ఉన్న ఒక బుక్ అనేది కింద పడుతుంది. వెంటనే చామ్ అండ్ ప్రేమ్ ఇద్దరూ ఆ బుక్ని చూస్తారు. చూసేసరికి బాబు ఇదేదో రాజవంశీకుల గ్రంథంలా ఉంది కదా బాబు అని అంటుంది చామంతి. అవును చామ్, ఇది అప్పటి బుక్ లాగే ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అని అంటారు. రాజవంశీయులు శ్రీ శ్రీ రాజా సురేంద్రవర్మ, రాజా గోవర్ధన వర్మ, రాజా వీరరాయుల వర్మ అని ఒక్కొక్క లైక్ వీళ్ళ పుట్టిన సంస్థానం నుండి ఎవరి పేర్లు అయితే ఉంటాయో అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫొటోస్ డ్రాయింగ్స్తో సహా. సో అలా లాస్ట్ పేజ్కి వచ్చేసరికి శ్రీ శ్రీ కుమారవర్మ సమేత శ్రీ 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 చాముండేశ్వరి దేవి అని చెప్పి ఇంకా అలా అక్కడ చామంతి ఫోటో అయితే ఉంటుంది. ఒక్కసారిగా చామంతి వాళ్ళ అమ్మ ఫోటో, రాజా వారి భార్య ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చామంతి. ఇంకా వెంటనే వెనక్కి తిప్పి చూసేసరికి అక్కడ పెద్ద కొలనైతే కనబడుతుంది. అమ్మ నువ్వు 7 చక్రాలు దాటి వెళ్తే అసలైన యువరాణి ఎవరో నీకు కనపడతారని చెప్పేసరికి అక్కడ కొలనే ఉండడం అంటే తన ప్రతిబింబం వాటర్లో చామంతికి తన ఫేస్ తనకి కనబడుతుంది. అప్పుడు ఆ అఘోరా అందులో ఆ వాటర్లో కనపడతాడనమాట, రిఫ్లెక్షన్ లాగా కనపడి ఇప్పటికైనా అర్థమైందా తల్లి నువ్వే యువరాణివి అని చెప్తాడు. ఒక్కసారిగా చామంతికి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి. వెంటనే ఇంకా చామంతి అయితే అలా కళ్ళు తిరిగి పడిపోతుంది. ప్రేమ్ కూడా అసలైన యువరాణి చామంతి ది ప్రిన్సెస్ అని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.